Jesus, when are you coming back? నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను. గడిచినటువంటి 3 దినాల నుంచి కూడా నా వరకు వస్తున్నటువంటి ఆయన మేఘాహురుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు ఆయనను చూచెదరు. భూజనులందరూ కూడా ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. ఈ మాట విన్నారా? ఈ విషయాన్ని మనము చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు క్రీస్తు రాకడ ఖచ్చితంగా ఉందని, పర్ఫెక్ట్గా ఉందని ఆయన యొక్క మాటలు వివరిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ మాటలను కోట్ చేస్తూ గడిచిన దినాల్లో దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి రక్షకుడైనటువంటి జీవము కలిగిన ఈ భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా రాబోతున్నటువంటి రక్షకుడు సెప్టెంబర్ 23, 24న రాబోతున్నాడు అన్నటువంటి వార్తలు ప్రపంచవ్యాప్తంగా విరజిల్లుచున్నాయి. ఆయా ప్రాంతాల్లో మరి ప్రవక్తలు, సేవకులు కూడా బోధిస్తున్నారు. అయితే ఈ సమయంలో మీ అందరి కోసం ఈ వీడియో. రైట్, వెల్కమ్. అర్థమవుతుందా? అసలు ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే, నేను ఒక వీడియో చూశాను. ఒకసారి మీరు ఆ వీడియో చూశాక మనము మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒకసారి ఈ వీడియో. When are you coming back? నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను. గడిచినటువంటి 3 దినాల నుంచి కూడా నా వరకు వస్తున్నటువంటి వార్తలను బట్టి చాలా 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 కంగారు పడుతూ ఉన్నాను. నా ఊరికే కాదు, ప్రపంచం అంతా కూడా కలవరపడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా తల్లడిల్లిపోతూ ఉన్నారు, భయాందోళనకు గురైపోతూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని బట్టి ఏంటే విషయం అంటే రైట్, చూసారు కదా, ఒక పాప యవనస్తురాలు ప్రవచిస్తూ ఉంది క్రీస్తు రాబోతున్నాడు అనే మాట. దీనిని మరి సహోదరుడు దేవసనులు కూడా మాట్లాడారు, మీరు విన్నారు, చూశారు. సో ఇంతవరకు చాలా బాగుంది. అయితే మరి సెప్టెంబర్ 23rd, 24th పర్ఫెక్ట్గా ఈ భూమి మీదకి వస్తాడా అనే విషయం పైనే స్పందన కాస్త మరి ఆలోచనలో పడింది. ఎందుకంటే 24 and 23rd అనేది మరి బైబిల్లో ఎక్కడైనా లేఖనాల ప్రకారంగా కానీ లేక పరిశోధన ప్రకారంగా కానీ ఇక్కడ రాయబడిందా అంటే ఏమాత్రం కూడా బైబిల్లో లేదు. అయితే మరి వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అనే విషయాన్ని కనుక మనము ప్రస్తావించి చూడగలిగితే, ఒకవేళ బైబిల్ యొక్క ప్రవచనాలు మరి లేఖన భాగాలన్నీ కూడా మరి దేవుని యొక్క గ్రంథంలో రాయబడ్డాయి. వాటిని బట్టి బహుశా మేబీ క్యాల్కులేషన్స్ అని కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. హిబ్రూ గ్రంథపరంగా అలాగే లాటిన్ భాష గ్రంథపరంగా మరి వారికి కొన్ని క్యాలెండర్స్ లెక్క కౌంటింగ్స్ ప్రకారంగా ఉంటాయి. ఇప్పుడు మనము రక్షకుడైనటువంటి జీవము కలిగిన దేవుడు మరి ఎప్పుడు పుట్టాడు అనే ఒక మాట మనం చూసుకుంటే బైబిల్లో డిసెంబర్ 25 అని లేదు, కానీ క్రొత్త సంవత్సరానికి 7 రోజులు ముందుగా, అర్థమవుతుందా, యేసుక్రీస్తు వారి సున్నతి యొక్క సమయానికి 7 రోజులు ముందుగా ఉన్నటువంటి బర్త్ను, డేట్ ఆఫ్ బర్త్ను కనుక క్యాల్కులేషన్ చేసుకుంటే మనకు డిసెంబర్ 25లోనికి వస్తాం. అలాగే మరి ఈ క్యాల్కులేషన్ కూడా మేబీ అలా ఉండవచ్చు లేక జరిగి ఉండవచ్చు. దాన్ని ఎలా క్యాల్కులేషన్ చేశారనేది నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరి కోసం తీసుకొస్తాను. ముందుగా ఈ సమయంలో మనందరం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే చాలా బాగుంటుందని, కాబట్టి ఈ సమయంలో నేను మీ అందరి కొరకు కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ముందుగా మనం అందరం కూడా స్పష్టం చేయడానికి, అంటే ఇది 23rd and 24th కన్ఫర్మ్ చేయడానికి కొన్ని విషయాలు ఉన్నాయా అంటే ఆ విషయాన్ని కొద్దిసేపు మనం పక్కన పెట్టేసి ఈ వీడియోలో మాత్రం దాని గురించినటువంటి స్పష్టత, అంటే రాకడ యొక్క స్పష్టతను గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. గమనించండి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, మనం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో ప్రకటన గ్రంథం 3:7 మనం చూస్తే, ఇదిగో ఆయన మేఘాహురుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ కూడా ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. సో ఈ మాట, ఇది చాలా అద్భుతమైనటువంటి మాట బైబిల్లో. కాబట్టి ఈ మాటను బట్టి కొన్ని విషయాలు మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ మాట అంటే,
మనము హేవేలి కాలంలో గనుక మనకు ఈ భూమి మీద సంభవించబోతున్నటువంటి విషయాల్లో ముఖ్యంగా రాకడ గురించినటువంటి దర్శనాలు కావచ్చు, పిల్లలతో మాట్లాడబోతున్నటువంటి అర్థాలు కావచ్చు, అంతేకాకుండా మన బిడ్డల మీదకి ఆత్మ దిగి వచ్చి మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు అనే లేఖన భాగాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు స్పష్టతనిస్తున్నాయి. ఒకసారి నేను మనందరం కలిసి ఆ లేఖన భాగాల్ని కొంచెం రీగైడ్ చేసుకుంటే రాకడ గురించినటువంటి ఈ మాట మనల్ని బలపరచవచ్చు, లేదా ఇంకా దానికి కావాల్సినటువంటి ఆ విషయాలు మనం నేర్చుకునే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ సమయంలో మనందరం కలిసి ఒకసారి లేఖన భాగంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. హేవేలు గ్రంథంలో మరి మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 28లో ఈ మాట రాయబడింది. ఒకసారి నేను మీ కొరకు చదివి వినిపిస్తాను, ఆ తర్వాత మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమని ఇక్కడ రాశాడంటే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. సో గమనించండి, ఇక్కడ సర్వజనులు అని అంటే ఎవరు? సర్వజనులు అంటే ఒక ప్రాంతానికి చెందినవారు కాదు, ఒక దేశానికో ఒక రాష్ట్రానికో చెందినవారు కాదు. ప్రపంచం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ప్రతి మనిషి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాట యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. చూసాం కదా, ఒక యవనస్తురాలు పాప, ఆమె ఆ విషయాన్ని క్లుప్తంగా పలుకుతుంది. అలాగే చాలామంది ప్రవక్తలు కూడా విదేశాల్లో ఉన్నటువంటి వారు, ప్రాఫిట్స్ అందరూ కూడా ఈ మాటలు వివరించారు. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు ఇమేజెస్ వేస్తాను, చూద్దాం ఒకసారి. రైట్, చూస్తారు కదా, ఇలాగన వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఒకసారి ఇక్కడ గమనిస్తా, మీ కుమారులు ఏం చేస్తారట? ప్రవచనాలు చెప్పుతారు. మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనం చూస్తారు. ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. అంటే ఇక్కడ దేని కొరకు ఈ ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు అంటే, అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఆయన సేవ ప్రభావితం చేయటానికి ఆ కాలంలో ఆయన ఆత్మను కుమ్మరించాడు. అయితే ఇప్పుడు జరగబోతున్నటువంటి సంఘటన సెప్టెంబర్ 23, 24న యేసుక్రీస్తు వారు కనుక నిజంగా స్పష్టత కలిగినటువంటి లేఖన భాగాన్ని బట్టి ఆయన రాకడ సమీపమై ఉన్నదని ఆయన ఒకవేళ గుర్తు చేస్తే చిన్నపిల్లలతో మాట్లాడతాడు, ముసలి వాళ్ళతో మాట్లాడతాడు, యవనస్తులతో మాట్లాడతాడు, యవన కుమారులతో మాట్లాడతాడు. అంతేకాకుండా ఇక్కడ స్పష్టత ఇస్తున్నాను, పనివారితో పనికత్తెలతో కూడా మాట్లాడతాడు. బట్ ఎందుకంటే ఆయన రాకడ అలా ఉంటుంది కాబట్టి సిద్ధపాటు ఉండాలి. ఇప్పుడు సమయం ఏదైనప్పటికీ కూడా సిద్ధపాటు ఉండాలి. గమనిద్దాం, ఇక్కడ సిద్ధపాటును గురించినటువంటి మాట నేను ఒకటి చెబుతాను. నేను ఏంటి ఆ మాట అంటే, ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. రైట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సిద్ధపాటు ఏంటంటే, మరి ఆయన రాకడ సమీపం అవుతున్నప్పుడు క్రీస్తులో ఇన్ని సంవత్సరాలు బ్రతికినటువంటి నువ్వు ఇక తిరిగి వెళ్ళటానికి ఆయనతో సిద్ధపడుతున్నావా అనేదే చాలా ప్రాముఖ్యమైనది. ఓకేనా, ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ సమయంలో మరి మీరందరూ కూడా సిద్ధపడాలని, మరి క్రీస్తు రాకడే కనుక ఇది నిజమైతే మరొక శాస్త్రవేత్త కూడా మరి అక్టోబర్ 13న మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా ఒక వీడియో చేశారు. కాబట్టి ఇవన్నీ నేను స్పష్టత తీసుకురావడానికి కొంత సమయం పట్టుద్ది. ఎందుకంటే నేను సండే కాబట్టి వర్షిప్స్ వల్ల ఇవన్నీ క్లియర్ చేసుకోలేకపోయాను. అవన్నీ క్లియర్ చేసుకొని కొంత ఫిల్టర్ చేసుకొని నేను రేపటి దినాన లేదా ఎల్లుండి ఈ 2-3 రోజుల్లో మీకు నిజంగా సెప్టెంబర్ 23rd, 24th మరి క్రీస్తు రాకడ అంటే వస్తే చాలా మంచిదండి. నేనైతే చాలా ఎంజాయ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నేను. ఎందుకంటే మనము దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి శుభదినాలు. కానీ గమనించండి, ఆ కాలంలో రక్షకుడైన జీవము కలిగిన దేవుడు వస్తాడని మరి యెషయా గ్రంథము, హోషేయ గ్రంథము, అలాగే జకర్యా గ్రంథము, అలాగే ఆ గ్రంథాల్లో చాలా చోట్ల మరి యేసుక్రీస్తు వారి గురించి బోధించి ఆ రక్షకుడు వస్తాడని చాలా చోట్ల రాయబడినటువంటి గ్రంథపు చుట్టలన్నీ కూడా చదివినటువంటి వారు, చూసినటువంటి వారు అందరూ కూడా దేవుని ప్రజలారా మరి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత నమ్మలేదు. సో అర్థమవుతుందా?
నేను ఏ విషయాన్ని గుర్తు చేస్తున్నానో నమ్మలేదు. కానీ ఆయన వచ్చి 33 సంవత్సరాలు పరిచర్య చేసి తిరిగి వెళ్ళిన తర్వాత చాలామంది నమ్మారు, కానీ ఇంకా వస్తాడన్నటువంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఆయన రాకడ ఖచ్చితంగా జరుగుద్ది, వచ్చుద్ది. ఆ రాకడ కొరకు మనందరం కూడా వెయిట్ చేయాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను. ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి రాకడ కొరకు సిద్ధపడండి. క్రీస్తు యొక్క రాకడ చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి వారికి ఆయన సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉంది, నేను ఇస్తాను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేను సిద్ధపరిచినటువంటి జీతము మరి ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పిన దేవుడు ఆయన రాబోతున్నాడు. ఆయన జీతం నీకు కావాలా? ఆయన ఆశీర్వాదం నీకు కావాలా? సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండి పరిశుద్ధుడిగా బ్రతికి పరలోకం చేర్చుకోవాలని కోరుకుంటూ, చాలని కోరుకుంటూ, మీ చుట్టుపక్కల వాడిని, మీ అన్నదమ్ములు, మీ అక్కచెల్లెని అందరూ కూడా సెట్ చేసుకొని సంఘాన్ని, సంఘ బిడ్డలని, గ్రామాలని, పట్టణాలని, రాష్ట్రాలని, అలాగే దేశాలను కూడా సిద్ధపాటు చేసి ఆయన కృపలో మనందరం కూడా వేగిరమే పరలోకం చేరుకోవాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.